అంతా తూచ్ నన్ను బదనాం లేపుతురు లిక్కర్ మాఫియాతో ఎమ్మెల్యే మందుల సామెలు బేరే సారాలు మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేసిన లిక్కర్ మాఫియా నా ఖర్చు రోజుకు అక్షరాల లక్ష మీ పైసలు నా టీ ఖర్చుకు సరిపో ప్రభుత్వం జీతం ఏ మూలకు సరిపోతుంది ప్రభుత్వ జీతం అట ఏ మూలకు సరిపోతుందని అంటుండు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మొత్తం వీడియో వైరల్ కథ అడ్డం తిరిగేసరికి మీడియాపై నిందలు నా వీడియో మార్ఫింగ్ చేశారు అంతా కుట్ర అయితే వారితో ఎందుకు సమావేశమైనట్టు అని చూస్తూ ఉన్నాం ఈ అంత కుట్ర ఈ అంత పెద్ద ఎత్తున ఈయన ఏం మాట్లాడా నేను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిన్న ఈయన ఏం మాట్లాడిండు ఏం కథ ఇది అంతకుముందు మాట్లాడిన మాట ఇది అంతకుముందు మాట్లాడిన మాట ఈయన ఏం మాట్లాడిండు ఏం కథ అనేది నేను చెప్తా ఇది ఒకసారి ఈ వీడియో మంచిగా నూరి ఎందుకంటే ఇది మార్ఫింగ్ చేసిందా కాదా నిజంగా ఎట్లా మాట్లాడిండు మందుల సామెలు ఏ రకంగా మాట్లాడింది మందుల సామెలా కాదా ఇదిగో మందుల సామెలు ఇంట్లోనే ఇదిగో మందుల సామెలు గారి ఫోటో నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా ఆలోచించాను నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి ఎవడు సంసారి ఏమంటాడు ఎవడా సంసారి ఎవడు పత్తిత్తు అని మాట్లాడుతుంటా మందుల సామెలు ఎవడో సుతకు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఏడా నీ స్వయాన మీ ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చెప్పిండు ఆలయ నియోజకవర్గంలో తిరుమలగిరిలో జరిగిన సభలో ఏం చెప్పిండు 50,000 లేని మందుల సామెను ప్రజలు కళ్ళకు అద్దుకొని గెలిపించారని చెప్పి నువ్వు కోట్ల రూపాయలు ఏడబెట్టినావు మరి ఆ లెక్క చెప్పు ఫస్ట్ కోట్ల రూపాయలు పెట్టి నిన్ను గెలువన్నోడు ఎవడు కోట్ల రూపాయలు పెట్టువన్నోడు ఎవడు నువ్వు అసలు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నువ్వు ఏం చెప్పినావు ఎట్లా ఖర్చు పెట్టినావు ఏం కథ అన్నది లెక్క చెప్పాలి నువ్వు కోట్ల రూపాయలు ఏడా ఖర్చు పెట్టి గెలిచినా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తే అడగోలు వసూలు చేయడానికి దందాలు చేసి ఇసుక దందాలు చేసి వైన్స్ దందాలు చేసి అడగోలు వసూలు చేయడానిక ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చేసరికి డీజిల్ కుండే పైసలు నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 అయితే ఇంటికి వచ్చేసరికి డీజిల్ కుండే పైసలు అంటుండే ఆయన ఇక చూడు ఎమ్మెల్యే నేను తెలియని విషయం ఏంటంటే వీడియో ఆల్రెడీ నడుస్తున్నది వీళ్ళు ఎవరు తీసిండో తెలియదు కానీ మొత్తానికి అయితే వీడియో తీసిరు మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఏమైంది అన్నవాడ పోయినాక ఆడైతే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు లేవు టైంకి పెట్టుకోను అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 7,000 ఇంత ముందుకు 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టుతాను 5-10,000 మీ నేను అడుగుతున్నా నేను పరిచయం అంటే వాళ్ళు కూడా ఈయనకు జగ్గు అందుకే వీడియో తీపిస్తారు గట్టే ఉండదు పరిస్థితి ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది ఏదైనా పుల్లు కొట్టాలి పుల్లు కొడితే అది మనకు ఇప్పుడు ఈయన ఏమంటాడు ఈ చిల్లర మీరు ఇచ్చే పైసలు దాని బరకతి కూడా ఉన్నాయని చెప్తున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటున్నట్టేగా లెక్క ఇలా ఏమైనా మార్ఫింగ్ ఉన్నది ఇలా దీన్ని ఎంక్వైరీ చేయాలి ఫస్ట్ దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ చేయాలి నిజంగా దీనిలో ఇది మార్ఫింగ్ చేసిందా లేకపోతే మందుల సామెలు మాట్లాడిందా ఈ మాటలు మందుల సామెలే కావాలని దీని మీద పూర్తి విచారణ చేయాలి ప్రభుత్వం వట్టటిగా ఏం కాదు ఇప్పుడు తీర్మానం తెప్పించిండు అసలు ఆ వాయిస్ నాది కాదు లేకపోతే ఇంకే పెద్ద డైలాగులు ఇసిరినట్టు కాదు పెద్ద డైలాగులు ఇసిరినట్టు కాదు ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దీని కథ ఏంది నిజంగా మందుల సామెలు దందేంది కథ ఏంది అన్నది బయటకు తీయాలి రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర ఖర్చుకి మెటీరియల్సే నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ వస్తుంది అయ్యో ఒక ఎమ్మెల్యేకు రోజు ₹7,000 డీజిల్ లెక్క చెప్తాను ఆయన ఒక ఎమ్మెల్యేకు అంటే వీళ్ళు డీజిల్ లెక్క కార్ల లెక్క ఈ లెక్కలను పెట్టుకున్నందుకు మీరు దందా చేసుకోవడానికి వచ్చినా లేకపోతే ప్రజాసేవ చేయడానికి వచ్చినావా నువ్వు ఏంది బిజినెస్ చేయడానికి వచ్చినావా నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది ఎవడు ఉండడు నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు నా ఆఖరి 2,000 నా జేబులో వెళ్తే గడపచ్చి ఇది
చేసిందంతా చేసి వీడియో బయటకు వచ్చేసరికి మొత్తం దుమారం రేపింది. అసలు మంత్రి పదవి సంగతి దేవుడేరు కానీ ఉన్న పదవి వీకేయాలని చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క చేసిరు. దాన్ని భయపడి నాకు తీన్మార్మలకి ఏం సంబంధమే, నీ ప్రభుత్వం నీది, హోంమంత్రి నీది, హోంశాఖ మీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, నీకు పోలీస్ శాఖ నీ దగ్గరనే ఉంది. ఆయన నిన్నేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులరా. అరే నిన్నేం మాట్లాడుతాడు, ఏం కథ? ఈ వైన్ షాప్లను కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీసారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. గుర్తుపెట్టుకోరు, ఒకటి ఎవడు వీడియో తీసిండో తెలియదు అన్నాడు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు చాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. అంటే ప్రజలు ఇప్పుడు పబ్లిక్ అనేటోళ్ళు ఎమ్మెల్యేల ముంగట మాట్లాడేంత శక్తి లేదా, లేకపోతే అంత అంటే మీకు తుంగతుర్తి ప్రజలు ఏమైనా నిజంగానే ఎమ్మెల్యే దగ్గర కూర్చునేంత స్థాయి ఉండదు అనే ప్రజలకు? ఎమ్మెల్యే దగ్గర కూర్చుని మాట్లాడేంత ఏ ఎమ్మెల్యే కూడా కూర్చుని పెట్టుకోండి. అంటే దేనికి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది? మా సమస్యల గురించి మా గోడు విన్నబోసుకొని మా బాధలు వింటామనే కదా నీకు వినిపించింది, కాదా? అట్లా కాదా? అట్లా కాదా? మా గోడ వింటాను కాదా? ఏ ఎమ్మెల్యే కూడా వినిపించుకోడట, ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టి మాట్లాడాడట. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోసిరు, వాళ్ళే చాలా అయిపోయారు. అంటే మాట్లాడింది వాస్తవే, వాళ్ళు వచ్చింది వాస్తవమే, మాట్లాడింది వాస్తవే, అంతా వాస్తవమే. కానీ ఇది తీన్మార్ మల్లిగాడు చేసిన లెక్క. ఇది ఇగో తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? అది వాని మనసులు ఇవ్వాలా? ఆగో, నీకెవడో తెలియదు అన్నావు, అసలు నీకెవడో తెలియదు అన్నావు, నీకెవడో తెలియదు అని చెప్పినావు, ఎవడు వీడియో తీసినో తెలియదు అని చెప్పినావు. వాని మనసులని ఇప్పుడు వాని మనసులోనే ఆడు వీడియో అని మాట్లాడుతున్నావు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తివి, నీకు ప్రచారానికి వచ్చిండు. ఇప్పుడు నీ నియోజకవర్గంలో మా మందుల సామలన్న కోటేయరని నీ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసిండు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండవు, ఏం మాట్లాడుతున్నావు అని సోయుండి మాట్లాడాలి జర. ఒక మందుల సామలంటోడు నికరసన ఉద్యమకారుని పొల్లు ఉద్యమకారులు బీఆర్ఎస్లు ఉన్నాయని తీసుకొచ్చి టీఆర్ఎస్లు ఉన్నాయని తీసుకొచ్చి ఇప్పుడు బీఆర్ఎస్లు ఉన్నాయని తీసుకొచ్చి ఈయనకు అక్కడ అందులో టికెట్ రాకపోతే వీళ్ళకి అత్తే వీళ్ళకి టికెట్ ఇచ్చిర్రు. పాపం ఈయన ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అని అద్దెంకి దయాకర్ రావును పక్కకెట్టి ఈయనకి ఇచ్చిర్రు, ఆయనకు మందుల సామెలకు. ఈయనే మళ్ళీ పెద్ద ఎత్తున నేను ఉద్యమకారుని అంటే దందాలు చేయమన్నారు. ఏంది నేనేమన్నా మళ్ళీ సముచిత స్థానం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని కొట్లాడతారని మాట్లాడతారు చూడు. ఇలా తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. ఏది దందాలు చేసుకుంటాను నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి డ్యామేజ్ వీళ్ళ ముఖంలో బాధ విచారకరంగా ఉన్నదా నిజంగా ఏమన్నా? నాతో డబ్బు తీసుకోవడానికి నేను చెప్తున్నా కదా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మీ ఎమ్మెల్యే ఎంత దండుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇసుక మాఫియా వినా ఇంకా దీని మీద టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసిన క్లియర్గా దొరకనే మట్టాడా. ఇప్పుడు నా చిల్లర ఖర్చులకు సరిపోవు, నేను ₹1,00,000 కట్టబట్టుకుని పోతే 5,000 ఇంటికి అత్తలేవు పరిస్థితి, ₹7,000 డీజిల్ అవుతుందని నువ్వే చెప్తే మళ్ళీ నేనేమో లిక్కర్ దందా చేసినా నువ్వేనా పడుతుంది, మళ్ళీ ఆటానే పడుతుంది వీటానే చేసిన. ఏం దందా చేస్తా నేను? ఏం దందా చేసినావు? నా దందంతా ప్రజలతోనే. అందుకే ప్రజలతో చేసినందుకే నీ ఇప్పుడు దందంతా ప్రజలతోనేనట. ఇక చూడు, నా సేవ అంతా ప్రజల కోసమే అంటలేడు, దందంతా ప్రజలతోనేనట. జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకుంటా. నువ్వే కోట్లు పెట్టి గెలిచిన నువ్వే అనబడితే నువ్వు రాగట్టేరా? ఏంది ఇది కథ? ఏం మాటలు ఎమ్మెల్యే మందుల సామెల్ గారు మాట్లాడే ముందు ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయి వార్డు మెంబర్ స్థాయి మాట్లాడదు అట్లా. అటువంటి చిల్లర దాంతో నేను చేయను, కానీ చిల్లరేసాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ తీర్మానం మళ్ళీ సీన్ బిగినింగ్లో ఏమన్నాడు? ఇప్పుడు సీన్ బిగినింగ్లో ఏమన్నాడు నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవడైతే వీడియో తీసిండో ఇప్పుడు ఏమంటుండు, ఎవడైతే వీడియో తీసిండో వాడు తీర్మానం మళ్ళీ స్టూడియోలో పోయి కూర్చున్నాడు అని చెప్పిండు. సీన్ బిగినింగ్ ఏమన్నాడు, ఆ వీడియో తీసినాడు ఎవడో నాకు తెలియదు అంటాడు. ఈ క్లారిటీ అనేది చాలా మిస్ అయింది. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అంటే నా పాన మీదకి వచ్చింది, పీకల మీదకి వచ్చింది, నేను ఎవరో మీద నిలుకుతా అంటే అసలు అది కరెక్ట్ కానే కాదు. అది స్టూడియోలో కూర్చున్నా మరి అతను చెప్పించినాడు అనుకోవాలా, ఎవరు చెప్పించాడు అనుకోవాలా? నేను అందుకోసం దీన్ని చట్టపరంగా కాదు, నువ్వు మాట్లాడిన మాటలు అది ఏ ల్యాబ్కి పంపిస్తారో పంపించాలి. కాంగ్రెస్ పార్టీ హోంశాఖ నేను డిమాండ్ చేస్తా ఉన్నా,
ఇది ఏ ల్యాబ్కి పంపిస్తారో పంపించండి. అసలు మందుల సామెలు మాట్లాడింది వాస్తవం కాదా? నిజంగా నాకు 7,000 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అనేది వాస్తవం కాదా? నాకు కోట్ల రూపాయలు పెట్టి గెలిచిన అనేది వాస్తవం కాదా? లేకపోతే మీరు ఇచ్చే ఖర్చులు చిల్లర ఖర్చులకి అయిపోతుంది అనేది వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదనేది ఆ వీడియో అలా మీరు ఏ ల్యాబ్కి పంపిస్తారు, ఏ టెస్టింగ్కి పంపిస్తారో పంపించి అలా మాట్లాడిన మాటలు మందుల సామెలే కాదా? లేకపోతే నిజంగానే ఏదన్నా అలా ఏది మన ఇదేనా కల్పితాలు ఇట్లా ఉన్నాయి అన్నది క్లియర్గా హోంశాఖ దాన్ని నిజంగా తెలుసుకొని ఎమ్మెల్యే గారి పైన కూడా నిజంగా ఎమ్మెల్యే ఇటువంటి దందాలు చేయడం కరెక్ట్ కాదు. తుంగతుర్తి ప్రజలకి అవమానం. తుంగతుర్తి ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించుకున్న ఈ వ్యక్తి, ఈ తుంగతుర్తి ప్రజలు ఎంతో నమ్మకంగా, అసలు ఈయన పేరు కూడా వినవాళ్ళు ఎక్కడ కూడా మందుల సామెలు గెలుస్తాడు. అద్దంకి దయాకర్ రావు గెలుస్తాడని, అద్దంకి దయాకర్ గెలుస్తాడు అని అనుకున్నారు చాలామంది. అద్దంకి దయాకర్కే టికెట్ ఇస్తారు అనుకో. ఈయన బీఆర్ఎస్లో ఉన్నోని తీసుకొచ్చి టీఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే ఈయన ఇసుక దందాలు, ఈ దందాలు, ఆ దందాలు, వైన్స్ దందాలు చేసుకుంటా ఈయన ఎవరెవరి మీద కేసు పెట్టిండా ఒకసారి చూద్దాం. ఈయన కేసు పెట్టింది ఎవరు? ఈయన ఎవరెవరి మీద కేసు పెట్టిండు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దందాలు చేసుకుంటా మీరు ఇవన్నీ కథలు పడుకుంటా, ఇగో ఇది నిన్న కంప్లైంట్ ఇచ్చిన కథ ఇది. ఇగో శ్రీత గౌరవనీయులైన తుంగతుర్తి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, నేను అనగా దొంగరి గోవర్ధన్ తండ్రి మల్లయ్య, వయసు 60 సంవత్సరాలు, కులము పెరిగ్గా, వృత్తి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు, నివాసం అన్నారం తుంగతుర్తి మండలము. తమరికి తెలియజేయనిది ఏమనగా, నేను రోజు అనగా తేదీ 9/6/2025 రోజున తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గౌరవ శ్రీ మందుల శామ్యుల్ గారి వద్దకు వైన్స్ యజమానులు యొక్క సమస్య గురించి ఎమ్మెల్యే గారి వద్దకు వచ్చినారు. ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడుతుండగా వారిలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు వక్రీకరించి వైన్స్ వారి వద్ద నుండి డబ్బులు అడిగినట్లు సెల్ ఫోన్లో, డబ్బులు అడిగినట్లు కాదు, క్లియర్గా అడిగినట్టే ఉన్నది. మీ ఎమ్మెల్యేనే అడిగిండు. అలా నాకు మీరు ఇచ్చే చిల్లర ఖర్చులకు సరిపోవు, మీరు ఇచ్చే పైసలు చిల్లర ఖర్చులకు ఎవడు శుద్ధపూస అని ఆయన మాట్లాడిన. ఆయన అవమానకరంగా పరువు తీసి విధంగా ఉండి ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు. గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన గౌడన అను అతను తిరుమలగిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విలేకరి, శంకు యాదవ్ ఐ మీడియా విలేకరి, శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన వేముల పండు, తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఎండి మజీద్ అనే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి, తడకమల్ల రవి నమస్తే తెలంగాణ విలేకరి అను వారు సెల్ ఫోన్లలో ఎమ్మెల్యే గారు వైన్స్ యజమానుల వద్ద డబ్బులు అడిగినట్లు అబద్ధపు ప్రచారం చేసినారు. కావున తమరు మా యందు దయ ఉంచి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి మీద ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు కదా. ఎమ్మెల్యే గారి మీద దయదలుచుడు కాంగ్రెస్ పార్టీ పైన దయదలుచుడు కాదు. కాంగ్రెస్ పార్టీ విషయం నిజంగా సీరియస్ తీసుకొని తుంగతుర్తి ప్రజల మీద దయదలిచి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తుంగతుర్తి ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రజలు నమ్మకంతో గెలిపించుకుంటా, నీ దగ్గర 50,000 రూపాయలు లేకపోతే నీ ప్రజలు గెలిపించారు, తుంగతుర్తి ప్రజలు నీకు ఎమ్మెల్యేని చేసిరని మీ స్వయాన మీ ముఖ్యమంత్రి గారే మొన్న తిరుమలగిరి సభలో అన్నాడు. అలాంటిది నువ్వు 50,000 రూపాయలు లేను నువ్వు గెలిపిస్తే ప్రజాసేవ చేయాల్సింది పోయి వైన్స్ దందాలు, ఇసుక దందాలు, ఈ చిల్లర పైసలు ఆడుకున్నట్టు వాళ్ళు ఆడుకున్నట్టు ఈ దందాలు చేసుడేంది? మళ్ళీ పైగా దీన్ని ఇంకా కప్పిపుచ్చడం కోసం తీన్మార్ మల్లన్న చెప్పించిందని బీసీ నినాదం ఎత్తుకున్నా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న విన కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్ ఉన్నాడని తీన్మార్ మల్లన్న ఒక్కరి విన బట్టగలిసి మీదేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు తీన్మార్ మల్లన్న నీకు సంబంధించిన వీడియో కూడా ఎక్కడ ప్లే చేయలే, అసలు వచ్చిందని చెప్పింది కానీ ఎక్కడ ప్లే చేయలే. దానికి తీన్మార్ మల్లన్నకి ఎలాంటి సంబంధం? దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి విచారణ చేపియాలి. అది దేనిపైన విచారణ చేయాలంటే ఆ మాటలు మాట్లాడింది మందుల సామెలే కాదా? దీనికి సంబంధించిన అంశం గురించి మనం ఐ మీడియా విలేకరి అని చెప్పింది కదా, ఇలా చెప్పారు కదా, దానికి సంబంధించిన అంశం మనం ఏది శంకు యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన ఏమంటాడు మరి తెలుస్తుంది. గిన్నె డ్రామాలు అవే దందాలు చేస్తారు. హలో శంకు యాదవ్ లైవ్లో ఉన్నావు, మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్. అయితే ఏంది ఇది మందుల సామీలు మళ్ళీ ఉల్టా తిరిగిండు, ఇట్లా ఆ వీడియో నాది కానే కాదు, నాకు సంబంధమే లేదు అని ఏదో దాన్ని ఏదో నిజంగానే మార్ఫింగ్ చేసిరని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన వీడియో కాదా అది? అసలు మీ పేరు ఎందుకు పెట్టిన, మీ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చాలామంది చేసారు కదా, బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలామంది షార్ట్లైట్ ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడారు, పెద్ద ఎత్తున అన్ని వీడియోలలో వైరల్ అయింది. మరి ప్రధానంగా మీ పేరు పెట్టడానికి కారణం ఏంది అన్న? ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నా, సరే మీ లైవ్ చూస్తున్న ప్రజలను కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అందరు డౌన్లోడ్ చేసుకొని పెట్టిన దాంట్లో భాగంగా మనం కూడా పెట్టినాం. ఓకే.
ఇప్పుడు ఓన్లీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఇది వైరల్ అయింది కాబట్టి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో ఎవరెవరు వైరల్ చేసిరో వాళ్ళ పేర్లు పరిగణనలో తీసుకొని కేసు పెట్టిండు. అంటే ఆయన గురించి మీకే లోకల్ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది కదా, అది నిజం ఆయన మాట కాదా మరి? అది మార్ఫింగ్ చేసిరు ఏమన్నా అన్న? ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయింది కాబట్టి ఆ వీడియో ఆయన మాట్లాడిండు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడకపోతే ప్రెస్ మీట్ పెట్టకుండా లీగల్ గా ప్రొసీడ్ అయ్యేటోడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏమంటుండంటే అసలు ఆయనకైనాకే అండర్స్టాండింగ్ ఆ మాటలు మాట్లాడి పొంతన లేకుండా మాట్లాడు. ఒకసారి ఏమో నా మాటలు కావంటాడు, ఒకసారి నేను మాట్లాడంగా వీడియో తీసిన అంటాడు. మరి ఒకసారి తీపిచ్చిన అంటున్నాడు, ఆ తీపిచ్చినాడు ఎవడో తెలియదు అంటుండు, ఆ తీపిచ్చినాడు పోయి మళ్ళీ నా ఆఫీస్లో కూర్చున్నాడు, ఆయననే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకోటి దాంట్లో భాగంగా తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావించి మొత్తం తీన్మార్ మల్లన్న చేసిన అన్నాడు. అవును, తీన్మార్ మల్లన్న పేరు కనీసం పిటిషన్ లో పెట్టడం పరిస్థితి కనిపిస్తుంది. పిటిషన్ లో కూడా లేదు, మరి పిటిషన్ లో లేదు. ఎవరైతే వైరల్ చేసి ఇప్పుడు ఏదైనా కంటెంట్ మంచుకుంటే ఎవరైనా షేర్ చేస్తారు. అవును, షేర్ చేసేటోళ్ళ మీద కూడా కేసులు పెడతా అంటే ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇప్పుడు వాస్తవంగా మీరు కూడా కంటెంట్ చేసిరన్న, మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాలు ఇదే అని చేసినాం. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తుంగతుర్తిలా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతారో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది ప్రజాపాలన అంటారు కానీ మరి ప్రజాపాలన మరి గతం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ ఎక్కడ కూడా కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యే పట్టుకొని కోట్లు ఖర్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 50,000 లేవు మా సామేల్ గారి దగ్గర అంటారు. రేవంత్ రెడ్డి గారు ఆయననే చెప్పిండు 50,000 లేని మందల సామేల్ని ఎమ్మెల్యే చేయించారు. మరి 50,000 లేని ఎమ్మెల్యే గారు కోట్లు ఖర్చు పెట్టినా మరి నాకు ఎట్లా పూడాలంటుండు. ఇదేమన్నా పెట్టుబడి రాజ్యమా లేకపోతే ఇదేమన్నా రియల్ ఎస్టేట్ రంగమా? రాజకీయం అంటే ఖర్చు పెట్టినా 7,000 ఖర్చు అయితే ఈ ఖర్చు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాసేవలు ఉన్నప్పుడు మినిమం మెయింటెనెన్స్ ఉంటది కదా, దానికి వైన్ యజమానులు వాళ్ళకు బాధ అనిపించింది వీడియో తీసారు. అలా విలేకరులు తీయాలి, ఎవరు తీయాలి, వైన్ యజమానులకు సంబంధించిన వాళ్ళు వీడియో తీసారు. మేబీ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎంతమంది పోతారు? మా అంటే ఒక 4 లేకపోతే 5. ఆ 5 తలకాయలని గుర్తే ఉంటాయి. ఎవరు తీసారు ఏం కథ, ఒకసారి తెలియదు అంటాడు, ఒకసారి తెలుసు అంటాడు, ఒకసారి మల్లన్న మనుషులు తీపిచ్చిన అంటాడు, ఒకసారి అసలు ఏం మాట్లాడుతున్నా ఆయన కన్ఫ్యూజన్ మాట్లాడుతాడు, బాగా కన్ఫ్యూజన్ మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే తుంగతుర్తి ప్రజలు గుర్తిస్తారు ఇదంతా. ఇప్పుడు ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి అంటుండే, ఏం ప్రజాపాలన? ఆయన ఏమంటాడు అంటే నేను క్యూనూస్ చూపిస్తా, నేనేందో చూపిస్తా అంటుంది. పాండా పని క్యూనూస్. ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 19A ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ వీడియోని బట్టే మాట్లాడినాం. ఆ వీడియోని బట్టి మాట్లాడితే ఏం లేదు, అసలు ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఒకటే నా తుంగతుర్తిలో మందుల సామెల్ వాళ్ళ 2 కొడుకులు కూడా చాలా దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అనేక అంశాలపై మనం మాట్లాడొచ్చు. సో మనం ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాం, ఆధారం లేకుండా మనం మాట్లాడలేం కదా. తప్పకుండా రైట్. శంకు యాదవ్, ఏదేమైనప్పటికీ నీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చి పెద్ద తప్పు చేసిరని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మీ పైన అనేకమంది కేసులు అయినా కానీ భయపడకుండా ఒక పోరాటం చేసిన వ్యక్తిత్వం మీది. ఏదేమైనప్పటికీ కేసులు ప్రశ్నించే గొంతులను ఆపలేవు. ఏదేమైనప్పటికీ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా మందుల సామాన్లు చేసే అరాచకాలు అక్రమాలు ఇవన్నీ ఉంటే నిజంగా అసలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే విచారణ చేయాల్సి ఉంటే ఆ మాట్లాడిన మాటలు ఆ వీడియోలలో ఉన్నాయి మందుల సామాన్ల మాటలు కాదా అన్నది పూర్తి స్థాయి విచారణ చేసి తుంగతుర్తి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి ఇంకా వైన్స్లో కూడా చిల్లర కట్టుకున్నట్టు ఏందా ఇది కథ? మేము కూడా అదే అడుగుతున్నామన్నా. ఇప్పుడు మందుల సామేల్ గారు ఇక్కడ అవినీతి చేసిందనిలే ఆరోపణలు ఏం చేయలే. అక్కడ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో మీదనే మనం స్పందించడం తప్ప. అవును, ఆయన మాట్లాడిన మాటలే కదా. నాకు డీజిల్ 7,000 ఖర్చు అయితే ₹1,00,000 పట్టుకోపోతే 5,000-6,000 ఇంటికి వస్తలేవు, నాకు ఓసారి పైసలే ఉంటలేవు, నాకు నా జీతం కూడా సరిపోతలే, గీ మాటలు ఏంది అసలు? మరి ఇప్పుడు ఆయనకు తెలవాలి. ఇప్పుడు పేద ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి. అవును, వైన్స్లలో పిలిపించి వసూలు దందా కాదు కదా. రైట్. శంకు యాదవ్, ఏదేమైనప్పటికీ సరే దాని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ విచారణ చేయాల్సి వస్తే ఆ వీడియోలో ఉన్న మాటలు తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంకొకటి జడ్సన్ అన్న కూడా దీని మీద స్పందించారు. ఎలక్షన్ కమిషన్ కి ఆయన లేఖ రాశారు. మీ ఛానల్ ద్వారా ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. ఓకే శంకు యాదవ్, థ్యాంక్ యూ.
దీనిపైన మంత్రి పదవి సంగతి దేవుడేరు కానీ ఉన్న పదవి పోయేటట్టున్నది. అసలు ఈ దంద ఏంది కథ ఏంది? నేను పేదోడానికి గెలిపించుకుంటా, మరో పేదోనికి ఓటేయకుండా చేస్తున్నావు నీయసంటుడు. పేదోడానికి గెలిపించుకుంటే ఈ దందాలు, ఇసుక దందాలు, లేకపోతే ఇంకా ఈ వైన్స్ దందాలు, ఈ పంచాయతీలు ఏందా ఇవి చేసుకున్నావు. ఇక వీడియో ఎట్లా బయటకు వచ్చిందని తప్పు జరిగిందని నువ్వు సపరేట్గా ఉండాలి. కానీ మళ్ళీ చేయించిండు, ఆ అన్న చేయించిండు, ఈ అన్న చేయించిండు, ఆ డబ్బము ఏం పాన్ షాప్ ఏంది ఏమైనా క్యూ న్యూస్ పాన్ డబ్బానా లేకపోతే క్యూ న్యూస్ మూపిస్తా అని చెప్పడానికి.